క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీట మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు రాక్షసి కొడుకులు. పాఠం పేరేంటి? రాక్షసి కొడుకులు. ఎవరు వీరు అంటే, రాక్షసి ఏం చేస్తుంది? పిక్కు తింటుంది. రాక్షసి పిక్కు తినిద్దా? పిక్కు తినిద్ది. అలాగే ఆ రాక్షసి ఎలాగైతే పిక్కు తినిద్దో, వీళ్ళని గురించి కూడా బైబుల్ గ్రంథంలో రాపించారు. వీళ్ళు ఏం చేస్తారనంటే, వాళ్ళే ఆ రాక్షసేమో మనిషిని రక్తం పీల్చి మొత్తం పీల్చేసిద్ది. వీళ్ళు ఏం చేస్తారనంటే, అవి రాక్షసి చంపిన తర్వాత పీల్చుకునిద్దా, బతికొండగా పీల్చుకునిద్దా? చంపిన తర్వాతేనా? బతికొండప్పుడే రక్తం పీల్చేసిద్దా రాక్షసి? చంపిన తర్వాత మొత్తం తినేయటం, పీక్ష, ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే మనిషి ఈ రోజున ఎలా ఉన్నారనంటే, బ్రతికొండగానే మనిషిని పీల్చు తినే వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న సందర్భం, శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్తున్న ఈ సందర్భంలోనే వారు చెప్పుదురే కానీ చేయరు అని చెబుతారు కానీ చేయరు. అయితే వారు కలిగి ఉన్న విధానం ఏంటంటే, వారు ఎలా ఉన్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం, మోయశక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషు భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేరుతోనైనా వాటిని కదిలింపరు. మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖల వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానమును, సమాజ మందిరంలో అగ్రపీఠమును, సొంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీరు అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెబుతున్నారు. ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క మాట కూడా బైబిల్లోని వీళ్ళు చెప్పుదురు కానీ చేయరు. తర్వాత వీళ్ళు అగ్రస్థానాలు కోరుకుంటారు. ఈ సందర్భం, ఈ విషయాలు చెప్పంగానే ఎలాంటి అనేది ఈ విషయం రాగానే అనుకుంటారు, ఈ టైటిల్ చూడంగానే, లేకపోతే ఏమనుకుంటారనంటే ఇది సేవకుల గురించే చెప్పారు అని అనుకుంటారు. అయితే నువ్వు తెలుసుకో, నువ్వు పరీక్షించుకో. సేవకుడిని విమర్శించే విధానం అనేది, విమర్శించే మాటలు కానీ, విమర్శించే విధానం కానీ అవి కొంతమంది చేస్తారు. అయితే
సేవకులని విమర్శించే అధికారం అనేది ఒక వ్యక్తికి లేదు. కానీ ఈ రోజున సేవకులను విమర్శిస్తారు. ఫోన్లో చూస్తున్నాం, మరి బయట చూస్తున్నాం, విమర్శిస్తారు. కానీ గ్రంథం ఏం చెబుతుందంటే, ఒక వ్యక్తి నీ సేవకునికి తీర్పు తీర్చడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? ఆ వ్యక్తి నిలబడుట, పడిపోవుట. పడేసేది దేవుడే, నిలబెట్టేది దేవుడే. అది దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. కానీ ఈ రోజున మనిషి ఏం చేస్తున్నారు అంటే, ఆ మనిషి ఒక వ్యక్తిని బాధ పెట్టే విధంగా ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా గ్రంథంలో కానీ మనం ముందుకెళ్తే, ఇంకా మన గ్రంథంలో చూస్తే రాక్షసి కొడుకులు అనే విధానం చూస్తే, ఒకటి శాస్త్రులు పరిచయం గురించి చెప్పారు. తర్వాత అంటే వారు కలిగి ఉన్న విధానం, అంటే నేను ఎలా పెట్టానంటే, అంటే అలాంటి మనసు, అలాంటి విధానం అనేది ఉంటుంది అని అవి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా ముందుకెళ్తే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి చూస్తే, అక్కడ తల్లిదండ్రులను సన్మానించమని ఉంది. ఈ రోజున తల్లిదండ్రులను సన్మానించే వారిగా లేరు, కానీ వారిని బాధ పెట్టేవారిగా ఉన్నారు. ఇప్పుడు రేపు ఎల్లుండు పెన్షన్లు వస్తాయి కండి. ఈ పెన్షన్లోని చాలా మంది కొడుకులు ఏం చేస్తున్నారంటే, కూతుర్లు కానీ కొడుకులు కానీ చాలా మంది ఈ రోజున ఈ లోకంలో అయితే ఆ డబ్బే కానీ లేకపోతే వాళ్ళని చూడరు. కొంతమంది వచ్చినా కానీ ఎమ్మటినే కోడలు తీసుకుంటారు, కొడుకులు తీసుకుంటారు, వెంటనే వాళ్ళ చేతికి వెళ్లకుండా కానీ తీసుకుంటారు. ఏంటంటే మేము చూస్తున్నాంగా అని అంటుంటారు. సరే, ఆ సందర్భాలు అనేది మనకు ఎందుకులే కానీ, ఆ పెన్షన్ గురించి లేకపోతే ఆ డబ్బులు తీసుకునే దాని గురించి అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, అవి మనకి ఎందుకు అనవసరం. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కొడుకులు ఎలాంటి విధానంలో ఉన్నారంటే, ఏం సంపాదించావు, ఏం చేసావు అని వారిని బాధ పెట్టే విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేసరికి చూడకోకుండా ఉండేవారు కూడా ఉన్నారు. మరి ఎలాంటి కొడుకుల్ని ఏమనాలి? మంచి కొడుకులు, బంగారు కొడుకులు, ముద్దు కొడుకులు, అందమైన కొడుకులు, మంచి మనస్సు కలిగిన కొడుకులని పెట్టవచ్చా? అనొచ్చాయండి. ఏమంటారు? తల్లిని తన్నే కొడుకు, తండ్రిని కొట్టే కొడుకు, తల్లిని తిట్టే కొడుకు, తండ్రిని బాధ పెట్టే కొడుకు, వీళ్ళకి ఏం టైటిల్ పెట్టాలి? అసలు వీళ్ళని ఏమని పిలవాలి? సార్ ఆలోచించండి. ఈ టైటిల్ చూడంగానే మండిపోయిద్ది చాలా మందికి. అంటే చాలా మందికి మండడం అని అంటే బాధ కలిగిద్ది, కోపం వచ్చిద్ది. వేరే విధంగా చెప్పట్లేదండి, బాధ కలిగిద్ది. ఇదేంటి ఈ టైటిల్ పెట్టారని. కానీ ఈ రోజున తల్లిదండ్రులు వారి చిన్న వయసులో నుంచి చూసే ప్రేమలో వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కొడుకులు చూస్తారని, కూతురు చూస్తారని వారిని పెంచినప్పుడు చూసినప్పుడు వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చేసరికి వాళ్ళని అనాథాశ్రయంలో పెట్టేయటం, బయట రోడ్ల మీద వదిలేయటం, తర్వాత ఇంటికాడైతే టార్చర్ చేయటం, లేకపోతే ఎలాంటి అనేది జరుగుతుంది. అందుకనే వీళ్ళకి దెయ్యం కొడుకులు, రాక్షసి కొడుకులు, వీళ్ళన్నీ కూడా ఈ టైటిల్ అనేది వీళ్ళకే కరెక్టేనంటారా? ఎందుకనంటే మరి తల్లిదండ్రులను సన్మానించమని ఉంది కానీ, ప్రేమ చూపించాలని ఉంది కానీ, ప్రేమగా చూడమని చెప్పారు కానీ, వాళ్ళని కొట్టమని, తిట్టమని, బయటికి నెట్టమని ఎక్కడా కానీ చెప్పటం. అలా చెబితే అది నీకే ప్రమాదం. అర్థమైందండి? మీకు బాధ కలిగినా ఏ విషయమైనా కానీ తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా వారిని ప్రేమగా చూడాలి. దేవుని పని విషయానికి వచ్చేసరికి మొత్తాన్ని వదిలిపెట్టేవాడిని. వినకపోతే మాత్రం మొత్తాన్ని వదిలిపెట్టేసేయి. నా పని కొరకు నువ్వు అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, ఇంటి వారిని కానీ, భార్యను కానీ మొత్తాన్ని కూడా, ఎందుకనంటే దేవుని రాజ్యం అనేది, దేవుని సంఘం అనేది, దేవుని కొరకు మనం బ్రతకాలి. ఎంత చెప్పినా విననొల్లనే వాడు హఠాత్తుగా నాశనమొగునని గ్రంథం చెబుతుంది. ఎంత చెప్పినా కానీ వినకపోతే నీకే ప్రమాదం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలి అని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్కరు కూడా శాస్త్రులు పరిచయులు ఎంత భయంకరంగా వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. తర్వాత గ్రంథంలో చూస్తే ఈ రోజున కొడుకులు తల్లిదండ్రులుగా చూసే విధంగా లేరు. కొడుకులు ఏ విధంగా ఉన్నారంటే, ఎంత భయంకరం కలిగి ఉన్నారంటే,
చాలా విధంగా చాలా యవన ప్రాయానికి వచ్చి తర్వాత వివాహం అయిన తర్వాత తనను తల్లిదండ్రులు బాధ పెట్టే విధంగా కొడుకులు ఈ రోజున కనబడుతూ ఉన్నారు. ఆ రోజున ఉన్నారు, ఈ రోజున ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఏలి కుమారులు, సమూయేలు కుమారులు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఇష్యూ రాపించాడు అని అంటే దేవుడు అవి మన జీవితాన్ని సరిచేసే విషయాలు దేవుడు రాపించారు. కానీ చాలా మంది బైబిల్ గ్రంథాన్ని తప్పుపట్టే విధంగా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మరి వీరికి ఏం పేరు పెట్టాలి? బైబిల్ గ్రంథం అంటే ఏంటి? పరిశుద్ధమైన గ్రంథం. పరిశుద్ధాత్ముడు దేవుని సహాయంతో తండ్రిని దేవుడు రాపించి ఇచ్చాడు. అలాంటి గ్రంథాన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే, తప్పు పడుతున్నావు అంటే నీకు ఏ పేరు పెట్టాలి? ఒకసారి ఆలోచించు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండడానికి, మంచి పేరు కలిగి లోకంలో జీవించడానికి చెబుతున్నారు. ప్రతి ఒక్కరు గమనించి ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏమని చెప్తున్నారు అక్కడ? ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. తర్వాత నువ్వు ఏం కలిగి ఉండాలని చెబుతున్నారు చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం 1వ మంచి ఏమని చెబుతారు? మంచి తైలం కంటే, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని చెబుతున్నారు. మంచి పేరు మేలు అంట. చూడండి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. మంచి పేరు కావాలి, మంచి పేరు. అది నువ్వు సంపాదించుకోవాలి. లోకంలో ఎంతకాలం ఉంటావో తెలియదు. అందుకని నువ్వు ఈ లోకం విడిచి నీ గురించి మంచిగా చెప్పుకునేవారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలంటే నువ్వు మంచిగా బ్రతకాలి. నువ్వు చెడు క్రియలు చేస్తూ బ్రతికితే చెడుగానే చెప్పుకుంటారు. అక్కడికి వచ్చిన వారు మనసును పెట్టుదురు అని చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఈ రాక్షసి కొడుకుల గురించి ఎన్ని విషయాలు చెప్పాను? 2 విషయాలు. ఒకటేంటి? శాస్త్రులు పరిచయులు వాడు కలిగి ఉన్న విధానం, వాడు కోరే విధానం, చెప్పే విధానం. అలాంటి మనస్సు ఉండకూడదు అని. రాక్షసి కొడుకులు అంటే వాళ్ళకి ఆ మనస్సు అనేది అలాంటి భయంకరమైన మనస్సు, రాక్షసి మనస్సు, ఆ మనస్సు ఉండకూడదు అని చెప్తుంది. తర్వాత ఇంకెవరి గురించి? తల్లిదండ్రులు చూసే కొడుకుల గురించి. వారు కూడా మంచిగా ప్రేమగా వారిని తల్లిదండ్రులను చూసుకుంటే మంచి కొడుకులు అంటారు. లేకపోతే తల్లిదండ్రులే పేరు పెడతారు. ఏమని? పక్కెంబడోరు పేరు పెడతారు. అరే వీడేంటి రా, ఓరే వీడు ఇంత మూర్ఖుడారా, రాక్షసు చేసినట్టు చేస్తున్నారా అంటారు. ఎందుకని? తల్లిదండ్రుల్ని చూడనప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. 2 విషయాలు ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని, మీకు కావాలంటే నేను చెప్పిన విషయాలు కావాలంటే బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్ చెప్పాను కండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మంచి పేరు గురించి ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. 3 విషయాలు కూడా 3 రెఫరెన్సులు అని మరలా చదువుకోండి. మీకు దాంట్లో ఉన్న అర్థం అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.